నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. స్పష్టం చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. భువనగిరి నియోజకవర్గంలోని కొండమడుగు నాగినేనిపల్లి రోడ్డు పూర్తి. సంతోషం వ్యక్తం చేసిన భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దోపిడీ దొంగల సంచారం. భయాందోళనకు గురవుతున్న పట్టణ వాసులు. దళిత పక్షపాతినన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదు. మండిపడ్డ కర్నూలు జిల్లా తెలుగుదేశం ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు ముత్తాల తిరుపాల్. విశాఖ పెందుర్తిలో దళిత యువకుడికి శిరోముండనం. 7గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అనేక సంస్థలను ఆహ్వానిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఖమ్మం నగర నడిబొడ్డులో 25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఐటీ హబ్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ అంటే ఇప్పుడు ఇంటెలిజెంట్ టెక్నాలజీగా మారిపోతోందని అభివర్ణించారు. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉందని తెలిపారు. ఇప్పటికే పనులు పూర్తి కావచ్చాయని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా వచ్చే నెల ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ చావా నారాయణరావు అధికారులు పాల్గొన్నారు. పూర్తి కావడానికి దగ్గర పడ్డది. ఇంకొక నెల రోజుల్లో ఈ ఐటీఎఫ్ మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసి సెప్టెంబర్ నెలాఖరికి ఐటీఎఫ్ రెడీ చేసి ఆ ఎంఓయూలు చేసుకున్న కంపెనీలన్నిటికీ కూడా స్పేస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అక్టోబర్ మొదటి వారం నుంచి అక్టోబర్ 10వ తారీఖు లోపల కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ మరి కార్యకలాపాలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకునేదానికి వాళ్ళ రిక్రూట్మెంటు మరియు ఇతర మరి ట్రైనింగ్ కార్యక్రమాలు వాటన్నిటికి కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళతోని మొన్ననే జూమ్ కాన్ఫరెన్స్లో ఆ కంపెనీలు ఏవైతే ఇంతకుముందు గతంలో ఎంఓయూ చేసుకున్నారో వాటితోని జూమ్ కాన్ఫరెన్స్లో ఈ సన్నద్ధత గురించి కూడా టీఎస్ఐఐసి ఎండి గారు మాట్లాడటం జరిగింది. సో ఈ సెప్టెంబర్ నెలాఖరికి ఐటీఎఫ్ని అన్ని రకాలుగా పూర్తి చేసి అక్టోబర్లో దీన్ని దసరా సందర్భంగా మరి ప్రారంభోత్సవం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దానికి నిర్మాణం చేపడుతున్న టీఎస్ఐఐసి మరి నిత్యం దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్నారు. దీనికి కావాల్సిన మౌలిక వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని వాటర్ కనెక్షన్, అలాగే పవర్ కనెక్షన్, డ్రైనేజ్ ఇతరత్ర వాటిని మానిటర్ చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా కమిషనర్ గారు, మేయర్ గారు వారిని మరి ఈ మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి కేటీఆర్ గారి పర్యటన ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఖమ్మం జిల్లా పర్యటన రావాలి అని చెప్పి మొన్న మరి వారు ఇష్టం వ్యక్తం చేశారు. వారి పర్యటన ఉంది. ఆ రెండిట్లో ఎవరు పర్యటన ఉన్నా కూడా ఈ అక్టోబర్లో ఈ ఐటీ హబ్ నిర్మాణానికి సంబంధించిన పనులన్నింటినీ కూడా పూర్తి చేసి కంపెనీలన్నింటినీ కూడా ప్లేస్ చేసి దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దీంట్లో ఎవరైతే ఉద్యోగాలు మరి వాళ్ళు తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ కంపెనీలు చెప్పడం జరిగింది. లోకల్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళని ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తర్వాత రిక్రూటింగ్ ప్రోగ్రామ్ కూడా సెప్టెంబర్ నెలలో మొదలు పెడతారు. సెప్టెంబర్ 15-20 తారీఖుల తర్వాత ఇక్కడనే కింద టాస్క్ సెంటర్ని రెడీ చేసి ఆ టాస్క్ సెంటర్లోనే ఈ ఉద్యోగాల నియామకాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తాం. అధికారంలోకి రావడం కోసం తాను దళిత పక్షపాతినని, దళితుల ఓటు తనకే వేయాలంటూ దళిత ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు దళితులను పూర్తిగా విస్మరిస్తున్నారని, దళితులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని కర్నూలు జిల్లా తెలుగుదేశం ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు ముత్తాల తిరుపాల్ మండిపడ్డారు. కర్నూలు జిల్లా పత్తికొండలో స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అనేక చోట్ల దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ఇలాంటి చర్యలను ముఖ్యమంత్రి చూస్తూ పట్టించుకోవట్లేదని బాధపడ్డారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు దళితులను నిర్లక్ష్యం చేసి పరిణామాలు చవిచూశాయని, వైఎస్ జగన్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని విమర్శించారు. ఈ సందర్భంగా దళితులపై జరిగిన దాడులకు సంబంధించి పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీసెల్, ఎస్టీసెల్, బీసీసెల్ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు చేస్తున్న ఉస్క మాఫియాను అడ్డుకున్నందుకు
ఆ యువకుని గుండుకు తీయించి చిత్రహింసలకు గురి చేస్తే మరి వరప్రసాద్ ఆయనకు న్యాయం జరగాలని మన రాష్ట్రపతి గారికి మరి నేను నక్సలైట్గా మారుతాను, ఆ ప్రతీకారం తీర్చుకుంటానని మరి పోస్ట్ చేయడం కూడా జరిగింది. మరి జగన్ గారు మరి ఇన్ని రోజుల తర్వాత శిరోమండలం చేయడం అనేది చాలా మరి దురదృష్టకరం. మరి దళితులపైన దాడులు జరిగితే నేను ఖచ్చితంగా ఎంతటి వారినైనా శిక్షిస్తానని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రజా సంఘాలు, దళిత సంఘాలు మరి దాదాపుగా 2 నెలలుగా ఆ యొక్క విషయం పైన తీవ్రంగా ఆందోళన చేస్తే ఇన్ని రోజుల తర్వాత ఒక పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయడం, ఎస్ఐని సస్పెండ్ చేయడం చూస్తున్నాం. అయ్యా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే మరి ఆ యువకుని శిరోమండలానికి ప్రోత్సహించారో ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కట్టాలి. మరి వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఉన్నారో, మరి మంత్రి ఎలాంటి వాళ్ళు ఉన్నారో, మరి పెద్దారెడ్డి అయితే ఇలాంటి వారిని కూడా అట్రాసిటీస్ కేసులో శిక్షించాల్సిన బాధ్యత పోయి నామకే వాస్తిగా మరి అధికారులను మరి సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన డాక్టర్ అనితారాణి ఆమెను కూడా చిత్రహింసలకు చేయడం కూడా జరిగింది. విశాఖ పెందుర్తిలో దళిత యువకుడికి శిరోమండనం కేసులో 7గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధుప్రియ, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, రవి, బాలు, వరహాలు మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధ్యులకు శిక్ష పడేలా చర్య తీసుకుంటామన్నారు. చేస్తున్నాను. అవుతుందన్న. రా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కరోనా టెస్ట్ చేసే వాహనాన్ని, కరోనా టెస్ట్ కిట్లను వైద్య ఆరోగ్య సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వము ప్రజలకు అండగా ఉండే ఉద్దేశంతో కరోనా టెస్టులు ప్రతి ఊరికెళ్ళి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీలో ఈ కరోనా టెస్టులు చేయడానికి మన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు బాగా రిస్క్ తీసుకొని తొందరగా ఇక్కడ ప్రజలు
ఒక 1,50,000 పాపులేషన్ ఉంది కాబట్టి అమీన్పూర్లో టెస్టులు చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు బస్సు పంపించడం జరిగింది. దాన్ని సహకరించినందుకు ఎమ్మెల్యే గారికి అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత ఈరోజు కరోనా అందరినీ ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్న దశలో మన తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల సౌకర్యార్థం తీసుకొచ్చిన మొబైల్ వ్యాన్ ఈరోజు అమీన్పూర్కి వచ్చింది. 400 నుంచి 500 మందికి టెస్టులు చేయడానికి వీలుగా మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. దీనికి సహకరించిన జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారు గూడెం మహిపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రాము నాయక్ అతని చెల్లెలతో కలిసి భార్య సరోజను 3 రోజులుగా ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్ర కడుపు నొప్పితో కొట్టుమిట్టాడుతున్న సరోజను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెడలోని మంగళసూత్రం తీసుకెళ్లి ఆడపడుచు మరిది అమ్మేశారు. విషయం 3 రోజుల తర్వాత సరోజ తల్లికి తెలియడంతో నిలదీసేందుకు వెళ్లిన సరోజ తల్లిని కూడా రాము నాయక్ కుటుంబ సభ్యులు చితకబాదారు. సరోజ తండ్రి చనిపోవడంతో రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు రావడంతో ఆ డబ్బులు కావాలంటూ రోజు వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ సరోజ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో సరోజ ఫిర్యాదు చేసింది. స్థానిక నాయకుల ఒత్తిడితో భార్యాభర్తల గొడవ కేసు అని కేసు నమోదు చేయకుండా పోలీసులు నీరు గారుస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామివారి ఆలయం ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులకు దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి అద్దంకి నాగేశ్వరరావు కోరారు. వరంగల్ రూరల్ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో గల ఐనవోలు దేవాలయం ప్రాంగణంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు మొక్కలు నాటి ఆలయ నిర్మాణం కోసం జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు కావున వారికి సరైన వసతి సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు 4 అంతస్తుల భవనంతో సత్రాల నిర్మాణం జరుగుతోందని, దానికి దాతలు ముందుకు రావాలని కోరారు. కరోనాతో భక్తుల రద్దీ సాధారణం కన్నా చాలా తగ్గిందని, దాంతో ఆలయ ఆదాయం కూడా చాలా తగ్గింది కావున పనుల్లో జాప్యం జరుగుతోందని ఈవో స్పష్టం చేశారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం మండలం ఐనవోలు ఈరోజు కార్యక్రమాల్లో హరితహారం సందర్భంగా మొక్కలు కూడా నాటడం జరిగింది. అదే మాదిరిగా వచ్చేసి దేవాలయాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్ళడానికి కూడా మేమంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారంగానే ఈ దేవాలయం నందు భక్తులు నివాసం ఉండడానికి కానీ వాళ్లకు ఎలాంటి సదుపాయాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మేము డోనర్ స్కీమ్ కిందనే ఈ యొక్క గదుల నిర్మాణాన్ని చేపట్టాలని ఒక సంకల్పం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సంకల్పం ప్రకారంగానే భక్తుల దగ్గరికి కూడా మేము వెళ్ళి అడగగానే వాళ్ళందరూ కూడా ఒప్పుకొని చాలా బాగుంది కార్యక్రమం అని చెప్పేసి మల్లన్న సదన్ అని నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క మల్లన్న సదన్ దాంట్లో 45 గదుల సత్రాన్ని ఇప్పుడు ఫస్ట్ నిర్మాణం చేస్తున్నాము. దాన్ని కూడా పిల్లర్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లర్స్ అవుతున్నాయి. ఒక 1 వీక్లో స్లాబ్ కూడా పడుతుంది. అదే మాదిరిగా వచ్చేసి G+4 అంటే 5 అంతస్తుల గదుల నిర్మాణం చేపట్టడానికి మా దగ్గర ప్లాన్స్ చేయించాము. ఇంకా కూడా డోనర్స్ రావాలని కూడా మేము వారికి ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. అదే మాదిరిగా వచ్చేసి ఇక్కడ మనకు నిత్య అన్నదాన సత్రం ఒకటి ఏర్పాటు చేయాలి. ఇంత పెద్ద దేవాలయంలో అన్నదాన కార్యక్రమం చేయడం లేదు. అది దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల నలుమూల ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వారికి భోజన వసతి ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ హోటల్స్ ఇట్లా చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళకి సరైన భోజనం ఇక్కడ దొరకక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. అది కూడా 50x80 పొడుగుతోటి సత్రం నిర్మాణం. ఎట్ ఏ టైం 300 మంది భోజనం చేయడానికి కూడా నిర్ణయం చేసుకున్నాం. ఒక దాత దగ్గరికి వెళ్ళి అడగగానే ఆయన సొంత ఖర్చులతోటి వాళ్ళ సతీమణి జ్ఞాపకార్థం అది నిర్మాణం చేయడానికి నిర్ణయించినారు. వారు కూడా భూమి పూజ చేశారు. ఇప్పుడు పిల్లర్లు కూడా పడుతున్నాయి. దానిపైన ఒక గెస్ట్ హౌస్ కూడా నిర్మాణానికి ఆ ఒక్క దాతే ముందుకు వచ్చేసి మొత్తం ఆయన నిర్మాణంకి అయ్యే ఖర్చులన్నీ అతనే పెట్టుకోవడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి గ్రామ వాస్తవ్యుడు వేముల నారాయణ పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు తనకు జరిగిన అన్యాయంపై
భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టు సామేలు ముందు వాపోయారు. విషయం తెలుసుకున్న సామేలు మాట్లాడుతూ మానవ హక్కులకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయం, కల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ 2 కార్యాలయాల్లో క్షేత్రస్థాయి విచారణ జరపాలని, తప్పు చేసిన అధికారులపై కొరడా ఝోడిపించాలని ఈ సందర్భంగా మద్దిశెట్టి సామేలు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్నర్ను కోరారు. మీడియా మిత్రులకి నమస్తే. నా పేరు మద్దిశెట్టి సామేలు, భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ని, సౌత్ ఇండియా ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉంటున్నాను. ఈరోజు 28వ తారీఖు 8వ నెల 2020 నాడు ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండలంలోని తహసీల్దార్ గారి కార్యాలయం ముందున్న మనం విషయం ఏంటంటే గౌరవరం పెనుబెల్లి రెవెన్యూ పరిధిలోని గౌరవరం రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 52లో గల భూమిని వేముల నారాయణ అనే వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి భూమిని అదే సర్వే నెంబర్తో ఇంకొకరు కూడా ఖాతా పాస్ బుక్ చేసినటువంటి విజయారావు గారిని ఈరోజు హెచ్ఆర్సీ తరఫున అడిగితే ఆయన సమాధానం ఏం చెప్తున్నారంటే, నేను సుపీరియర్ ఆఫీస్కి సమాధానం చెప్పుకుంటా సార్, నా పై ఆఫీసర్లకు నేను సమాధానం చెప్పుకుంటాను, ఇది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి అధికారులు, మానవ హక్కుల కమిషను, మానవ హక్కుల మండలి అనేది ప్రతి ఒక్కరికి ఎవరికి మానవ హక్కులకి భంగం కలిగితే ఖచ్చితంగా మేము ఎంటర్ అవుతాం. మా సమస్య అది, మా పని అది. మానవ హక్కులకి ఎవరైతే భంగం కలిగిస్తున్నారో ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. ఒకళ్ళ పేరు మీద ఉన్న పాస్బుక్ని ఇంకొకళ్ళ పేరు మీదకి ఎలా రాస్తారు? ఇద్దరు పేరు మీద, ఒక పేరు మీద ఉన్నటువంటి పాస్బుక్ని ఇద్దరు పేరు మీద ఎలా ఇస్తారు? ఒక పేరు మీద ఉన్న సర్వే నెంబర్ని ఇద్దరు పేరు మీద పాస్బుక్లు ఎలా ఇచ్చారు? రిపోర్ట్ ఎలా రాశారు? ఇది అడగడానికి వస్తే ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సార్ అన్నాడు. మంచిది. రెవెన్యూ అధికారి విఆర్ఓ గారు ప్రసాదరావు గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ విషయాన్ని ఇప్పుడే ఆర్డీఓ గారికి చెప్పాను. ఆర్డీఓ గారు హెచ్ఆర్సీ తరఫున కంప్లైంట్ పెట్టమని చెప్పారు. నేను పెడతాను ఆర్డీఓ గారికి. ఆర్డీఓ గారికి నేను లెటర్ పెట్టిన తర్వాత ఇదే కాదు, చాలామంది రెవెన్యూ అధికారుల చుట్టూ పనుల్లో ఒక ఇబ్బందులు పడుకుంటా ఇప్పుడు ఈ తల్లి మందు డబ్బాలతో వస్తే నేనేం చెప్పానంటే, మందు డబ్బా పరిష్కారం కాదు. అధికారులు అందరూ తప్పు చేయరు, ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళ గురించి మీరు చావటం కాదు. అధికారులు, పై అధికారులు యాక్షన్ తీసుకుంటారమ్మా అని చెప్పి నేను నచ్చ చెప్పడం జరిగింది. ఇవాళ రెవెన్యూ అధికారులు ఒకటే దృష్టి పెట్టుకోండి, మనం ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి అధికారులు, మనల్ని నమ్ముకొని ప్రజలు ఉన్నారు. ఇవాళ పాస్బుక్కుల కోసం, రైతు బంధు పాస్బుక్కుల కోసం సంవత్సరాల పొడుగుతూ తిరుగుతున్నారు. వాళ్ళకి చేయరు. కానీ ఒక పేరు మీద ఉన్న బుక్ని ఇంకొక పేరు మీదకి మార్చమంటే మాత్రం 24 గంటల్లో మారుస్తారు. పూర్తిగా పెనుబెల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం మీద, కల్లూరు మండలం తహసీల్దార్ కార్యాలయం మీద ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు పూర్తి విచారణ చేసి రికార్డులు మారుస్తున్నటువంటి అధికారుల మీద కొరడా విసరకపోతే చాలామంది రైతులు ప్రాణాలు పోయే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరు గ్రహించి ఈ విషయాన్ని, ఈరోజు వేముల నారాయణకి జరిగినటువంటి అన్యాయం ఇంకొకటి జరగకూడదు. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ మమత, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, జీహెచ్ఎంసీ అధికారులతో ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ 2 నెలల కాలం లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. హైదర్ నగర్లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఎస్ఈ శంకర్, డిఈ సత్యనారాయణ, డిఈ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో మరోసారి దోపిడీ దొంగల సంచారం కలకలం రేపుతోంది. పదునైన మారణాయుధాలు చేతపట్టుకుని పటాన్ చెరు పట్టణంలోని జేపీ కాలనీలో దొంగల ముఠా చోరీకి యత్నించిన ఘటన తాలూకు విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పటాన్ చెరులోని జేపీ కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో ఇదే ఏరియాలో చెడ్డీ గ్యాంగ్, పార్దు గ్యాంగుల ముఠా భారీ ఎత్తున దోపిడీకి పాల్పడి వరుస చోరీలకు పాల్పడ్డారు. మొత్తం మీద 2 సీసీ ఫుటేజ్లో దోపిడీ దొంగలు భయానక మారణాయుధాలు చేతపట్టుకుని గల్లీలో దోపిడీ కోసం గస్తీ కాస్తుండడంతో పటాన్ చెరు పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జేపీ కాలనీ 2 నంబర్ 4లో 27 నాడు అర్ధరాత్రి 1 గంటలకు దొంగలు వచ్చారు. ఇంటి పైకి కిందికి పైకి తిరిగారు మారణాయుధాలతోటి. మేము సీసీ కెమెరా ఫుటేజ్ చూసాము. ఈ జేపీ కాలనీలో అందరూ భయభ్రాంతులు అవుతున్నారు.
పోలీస్ సిబ్బంది జేపీ కాలనీలో గస్తీ చేయగలరని నేను కోరుకుంటున్నాను. మా జేపీ కాలనీ వాస్తుంది, నేను మురళీధర్ వర్మ నా పేరు. ఒక్క విషయం అండి అనుకుంటున్నాం మేము మొన్న గిట గౌతమ్ నగర్లో గిట ఇలాగే వచ్చారట. మా జేపీ కాలనీ గిట తిరుగుతున్నారు గస్తీ, మొత్తం తెలంగాణ దొంగలు తిరుగుతున్నారు. మేము సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా స్పష్టంగా మేము చూసాము. ఎక్కడ దొంగతనం గిట్ట జరిగిందా? దొంగతనం జరగలేదు, కాకపోతే మారినతో వచ్చి తిరిగి పోతున్నారు అని ఏదైనా అయితే చాలా జేపీ కాలనీ వాసులు మొత్తం భయభ్రాంతులు అవుతున్నారు. దానికి పోలీస్ సిబ్బంది పోలీసులు రాత్రిపూట గస్తీ చేయగలరని మేము కోరుకుంటున్నాము. పోలీస్ సిబ్బందిని కాలనీ 2 నెంబర్ 4లో మొన్న అర్ధరాత్రి దొంగతనం జరిగింది. దొంగలు వచ్చారు, ఈడ బిల్డింగ్ నుంచి ఇట్లా అన్ని బిల్డింగ్లు చూస్తూ వెళ్ళారు. ఆయన ఒక్కడే వచ్చాడా లేదంటే ఒక ముఠాతో వచ్చారో తెలియదు, ప్రస్తుతానికి ఐడియా లేదు నాకు. అది కాకుండా ఆయన మారణ ఆయుధాలు తీసుకొని వచ్చాడో కూడా ఐడియా లేదు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడారంగంలో మన దేశ ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా జెడ్పీ చైర్మన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, ఆర్డీఓ రాములు, కౌన్సిలర్, క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో వుడెన్ షటిల్ కోర్టును ప్రారంభించారు. హాకీ ప్లేయర్ గా ఒక మంచి స్థానం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, ఆయనను గుర్తు చేసుకోవడానికి ఈ రోజు స్పోర్ట్స్ డే గా మనము డిసైడ్ చేసుకుంది మన ప్రభుత్వం. మనం ఎదగాలి, మిమ్మల్ని కూడా భవిష్యత్తులో అందరూ గుర్తు చేసుకోవాలంటే మీరు కూడా బాగా ఆటలు ఆడాలి. ఆడుతున్నారని నాకు ఎవరు ఆడుతున్నామని చెప్పట్లేదు, గట్టి వినిపించాలి పిల్లలు కదా. ఆడుతున్నారా? మరి మీకు కూడా ధ్యాన్ చంద్ లాగా మీకు కూడా మంచి పేరు రావాలా లేదా? తెచ్చుకుంటారా? ఓకే, ఒక చదువే కాదు, మీకు స్పోర్ట్స్ వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూస్తుంటే మనకి 2019లో అంటే లాస్ట్ స్పోర్ట్స్ డేకి ఒక స్కీమ్ పెట్టుకున్నాం మనం. అదే ఈ ఇయర్ ఏంటంటే స్పోర్ట్స్ డేని ఒక ఆటగాన్ని తీసుకొని నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే కాకుండా సినిమాలు కూడా తీయడం స్టార్ట్ చేసిండ్రు. తెలుసు కదా, కొత్త సినిమాలు వచ్చినాయి తెలుసా? సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాఘవాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎం మరియు ఆశా వర్కర్లు ఆసుపత్రిలోని సిబ్బందికి మాస్కులు, శానిటైజర్, ఫేస్ షీల్డ్, గ్లౌస్ పంపిణీ చేశారు. ఆర్గనైజేషన్ నిర్వాహకులు రాఘవాపూర్ సర్పంచ్ నిఖిల్, వెంకటేష్ మరియు డాక్టర్ మమత చేతుల మీదుగా 60 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు మరియు వారి మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ పెద్దపల్లి గారు శ్రీ దాసర్ మనోహర్ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే గారి సేవా స్ఫూర్తిలో వీరు కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఆశా వర్కర్లకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. వీరి సేవా స్ఫూర్తికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు వీరు ముందు కూడా చేయాలని, వీరికి మా వంతు సాయం కూడా అందిస్తామని తెలియజేస్తున్నాము. ఆర్గనైజేషన్ వాళ్ళు మా రాఘవపూర్ పిహెచ్సికి వచ్చి ఆషాస్కి, ఏఎన్ఎంస్కి అండ్ మెడికల్ స్టాఫ్కి శానిటైజర్స్, మాస్క్ అండ్ ఫేస్ షీల్డ్స్, గ్లౌజ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా వేరే డిస్ట్రిక్ట్ కానీ వేరే మన పిహెచ్సిస్లో కూడా ఇలా చేసి ఆషాస్ అండ్ వీళ్ళందరికీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. యూత్ వీళ్ళందరూ ముందుకు వచ్చినట్టు అందుకు వీళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. పూర్తితో మొదలుపెట్టినటువంటి సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో లాక్డౌన్ సమయంలో ఎంతోమంది నిరుపేదలకు అండగా ఉండి ఇప్పుడు ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క వారికి తోడుంటుందని ఆర్గనైజేషన్ తరఫున నా ఆధ్వర్యంలో ఎంతోమందికి సేవ చేస్తూ ఇక ముందు కూడా ఎవరికైనా కానీ ఎలాంటి సహాయం ఉన్నా మా వంతు సహాయం మేము ప్రతి ఒక్కరికి సహాయం చేస్తామని ఆర్గనైజేషన్ తరఫున తెలియజేస్తున్నాం. ఊర్లో శానిటైజర్లు మరియు గ్లౌజులు, ఫేస్ షీల్డ్, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు గ్రామ సర్పంచ్ గారు అలాగే డాక్టర్ గారు వచ్చినందుకు వారి చేతుల మీదుగా ఏఎన్ఎం వారికి ఆశా వర్కర్లకి పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన సర్పంచ్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. కూడా ఈ కార్యక్రమాలు ఇళ్ళవేళలా కొనసాగిస్తామని తెలియజేస్తాం. పెద్దపల్లిలోని కలెక్టరేట్ పరిధిలో గల లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ వారి ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి ఆటల పోటీల్లో పాల్గొన్న అథ్లెటిక్స్ను శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి ఎస్ఐ రాజేష్, క్లబ్ అధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజైన ఆగస్టు 29న భారత ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించి ఆయా క్రీడల్లో ప్రతిభను కనబరిచిన క్రీడాకారులకు రాజీవ్ గాంధీ, ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య వంటి అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతి సంవత్సరం ప్రదానం చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ క్యాబినెట్ మెంబర్, క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ బాబురావు, అధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్, కార్యదర్శి చంద్రగిరి వంశరాజ్, కోశాధికారి సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. ఎలైట్ ఆధ్వర్యంలో నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ ఆటల పోటీల దినోత్సవం సందర్భంగా ఈరోజు మేజర్ ధ్యాన్ చంద్ గారి జన్మదిన సందర్భంగా మనము జాతీయ ఆటల దినోత్సవం నిర్వహించుకుంటాము. అతను ఎంత గొప్పవారంటే మన భారతదేశానికి బంగారు పతాకం తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి. అదేవిధంగా ఆయన నేతృత్వంలో 3 బంగారు పతకాలు సాధించడం జరిగింది. ఆ సందర్భంగా వారిని సత్కరించాలనే ఉద్దేశం కొద్దీ మన ప్రభుత్వం వారి యొక్క జన్మదినాన్ని నేషనల్ స్పోర్ట్స్ డేగా నిర్వహించి ఈరోజు దేశంలో ఉన్న స్పోర్ట్స్మెన్స్ అందరికీ ఖేల్ రత్న, ఇతర స్పోర్ట్స్ అవార్డ్స్ రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు మన పెద్దపల్లి మండలంలో ఉన్న గవర్నమెంట్ వ్యాయామ ఉపాధ్యాయులు మరియు మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నేషనల్ లెవెల్లో వెళ్ళి మన పెద్దపల్లి మండలానికి పేరు తీసుకొచ్చిన విద్యార్థులను గుర్తించి ఈరోజు పెద్దపల్లి గవర్నమెంట్ ఐటీఐ ప్రాంతంలో నేషనల్ స్పోర్ట్స్ డే నిర్వహించడం జరిగింది. సో వారి యొక్క సేవల్ని ఈరోజు గుర్తుంచుకొని వారికి పూలమాల వేసేసి, అదేవిధంగా ఈరోజు ఎవరైతే వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారో వారి యొక్క సేవలను మేము చిరు సన్మానం మా లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ తరఫున చేయడం జరిగింది. సో వీళ్ళ యొక్క పాత్ర ఎలా ఉంటుందంటే, మనకి పిల్లలని ఆరోగ్యకరంగా వ్యాయామం చేసేటట్టు ప్రతిరోజు శిక్షణ ఇస్తారు. సో వారి యొక్క సేవలు చాలా అభినందనీయం. అందుకు గాను ఈరోజు మేము సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న కరోనా మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే కనుక మనం కంపల్సరీ బాడీ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయాలి. కాబట్టి వారి యొక్క పాత్ర చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దపల్లి డైనమిక్ ఎస్ఐ రాజేష్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ కోర్టు సమీపంలోని సబ్ స్టేషన్లో 133 kV నుంచి చొప్పదండి వైపు విద్యుత్ సరఫరా చేసే 32 kV ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక్కసారిగా స్పార్క్స్ వచ్చి ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు అంటుకుని ట్రాన్స్ఫార్మర్లతో పాటు ఇతర సామాగ్రి దగ్ధమైంది. మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. స్పష్టం చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. భువనగిరి నియోజకవర్గంలోని కొండమడుగు, నాగినేనిపల్లి రోడ్డు పూర్తి. సంతోషం వ్యక్తం చేసిన భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దోపిడీ దొంగల సంచారం. భయాందోళనకు గురవుతున్న పట్టణ వాసులు. దళిత పక్షపాతినన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదు. మండిపడ్డ కర్నూలు జిల్లా తెలుగుదేశం ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు ముత్తాల తిరుపాల్. విశాఖ పెందుర్తిలో దళిత యువకుడికి శిరోముండనం. 7గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.